హాయ్ ఎవ్రీవన్. ఫారెన్ బ్యాంక్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టెప్ తీసుకుంది. దుబాయ్ బేస్డ్ ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్లో మెజార్టీ స్టేక్ కొనడం వల్ల ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ డీల్ యొక్క హైలైట్స్ ఏంటంటే, ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ దుబాయ్ నుండి 26,850 కోట్ల ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఆర్బిఎల్ బ్యాంక్లో 60% స్టేక్ కొంటుంది. ఇది లార్జెస్ట్ ఎవర్ ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈఎన్బిడి విల్ ఆల్సో మేక్ ఏ మ్యాండేటరీ ఓపెన్ ఆఫర్ టు బై అప్ టు 26% ఫ్రమ్ పబ్లిక్ షేర్ హోల్డర్స్. ఈఎన్బిడి ఇండియన్ బ్రాంచెస్ మెర్జ్ అవుతున్నాయి ఆర్బిఎల్ బ్యాంక్ తో యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్. దుబాయ్ నుండి ఒక ఫారెన్ బ్యాంక్ డైరెక్ట్ గా ఇండియాలో ఒక ప్రాఫిటబుల్ ప్రైవేట్ బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆర్బిఎల్ బ్యాంక్ Q2 FY26 యొక్క పర్ఫార్మెన్స్ ని. వై ఇట్ ఈస్ హిస్టారిక్? భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇది. ఈ డీల్ ద్వారా ఇండియా ఫైనాన్షియల్ హిస్టరీలో ఫారెన్ బ్యాంక్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ ఎఫ్డిఐ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాంకు కూడా ఇంత పెద్ద ఈక్విటీ ఫండ్ రైజ్ చేయలేదు. మొదటిసారి ఒక ఫారెన్ బ్యాంక్ ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్ లో మెజారిటీ స్టేక్ తీసుకుంది. సో ఇన్వెస్టర్ వర్డిక్ట్ వచ్చేసి పాజిటివ్ సైడ్ చూస్తే కొత్త క్యాపిటల్ ఇన్ఫ్లోతో పాటు ఎమిరేట్స్ ఎన్బిడి గ్లోబల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆర్బిఎల్ బ్యాంక్ కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. నెగిటివ్ విషయానికి వస్తే, రెండు బ్యాంకులు మర్జ్ అవుతున్నప్పుడు ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ రావచ్చు, సిస్టమ్, కల్చర్, అప్రూవల్స్ ఎక్సెట్రా. సో ఫైనల్లీ భారత బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డిఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్కేప్ ని పూర్తిగా మార్చే పొటెన్షియల్ ఉన్న హిస్టారిక్ స్టెప్ ఇది. సో దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.